ఇప్పుడు ప్రధాన అంశాలు చూద్దాం. యోగా దినోత్సవానికి సమాయత్తమైన ప్రపంచం. రేపు దేశవ్యాప్తంగా 5,000కు పైగా కార్యక్రమాలు. ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి పట్టాలెక్కనున్న జీఎస్టీ. చారిత్రక ఘట్టంలో పాలు పంచుకోనున్న రాష్ట్రపతి, ప్రధాని. నీటి ప్రాజెక్టులపై జీఎస్టీ భారం తగ్గింపునకు కేంద్రం సానుకూలం. పన్ను మినహాయింపు, పెండింగ్ నిధులపై జైట్లీతో కేటీఆర్ చర్చలు. రాష్ట్రపతి భవన్ కు ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు దస్త్రం. లక్నో వెళ్లే ముందు దస్త్రంపై సంతకం చేసిన ప్రధాని. వచ్చే ఏడాదికి కాళేశ్వరం పరిధిలోని చెరువులు నింపాలి. జలాశయాల కంటే ముందే కాల్వలు పూర్తి చేయాలని సీఎం ఆదేశం. కొండపాకలో సీఎం కేసీఆర్, జిల్లాలో మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టిన సర్కార్. ఆర్థిక అక్రమాల కేసుల్లో లాలు కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. 180 కోట్ల రూపాయల బినామీ ఆస్తులు అటాచ్ చేసిన ఐటీ. టీమిండియా కోచ్ పదవి నుంచి వైదొలిగిన అనిల్ కుంబ్లే. నేటితో ముగిసిన ఒప్పందం. వెస్టిండీస్ పర్యటనకు అనుమానం.